నితిన్ లేటెస్ట్ సినిమా తమ్ముడు కూడా దారుణంగా డిజాస్టర్ అయింది. అదేంటి, విడుదలై ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే డిజాస్టర్ అనే పదం ఎందుకు వాడుతున్నారు అనుకోవచ్చు. వాడడానికి మాకు కూడా బాధగానే ఉంటుంది, కానీ ఆ సినిమా చూసిన తర్వాత ఎవరికైనా అదే అనిపిస్తుంది. కనీసం 3 రోజులు కూడా ఈ సినిమా థియేటర్లో ఉండేలా కనిపించడం లేదు. ఈ సినిమా చూసిన తర్వాత నితిన్ అభిమానులు కూడా బాధపడుతున్నారు. కొన్నాళ్లు ఆయన బ్రేక్ తీసుకుంటేనే మంచిది అని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో నితిన్కి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా మంది హీరోలకు సాధ్యం కాని రికార్డులు ఆయన సొంతమయ్యాయి. ఈ జనరేషన్ హీరోలు కలలు కన్న ఎంతో మంది దర్శకులతో ఆయన సినిమాలు చేశాడు. రాజమౌళి, త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, వినాయక్, రాఘవేంద్రరావు ఇలా ఎంతో మంది లెజెండరీ దర్శకులతో పనిచేశాడు నితిన్. ఇంతమంది దర్శకులతో సినిమాలు చేసినా, 30 సినిమాలకు పైగా నటించినా 23 సంవత్సరాల కెరియర్లో నితిన్ సాధించింది ఏంటి అంటే చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. కెరియర్ మొదట్లో వచ్చిన 2-3 విజయాలు, ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో మరో 2 హిట్లు. ఇవి కాకుండా నితిన్ ఏం చేశాడు అంటే సమాధానం చెప్పడానికి కూడా ఆయన అభిమానులు సంకోచిస్తారు. అసలు నితిన్ లాంటి హీరోకి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? కథల విషయంలో అసలు జాగ్రత్త తీసుకోవడం లేదా? లేదంటే దర్శకులు వరుసగా అవకాశాలు ఇస్తున్నారు కదా అని ఏది పడితే అది చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఒక సినిమా అంటే ఏదో అనుకోవచ్చు, వరుసగా ఇన్ని ఫ్లాపులు వస్తున్నాయంటే సమస్య ఖచ్చితంగా నితిన్లోనే ఉంది అని అర్థమవుతుంది. నితిన్ గత 11 సినిమాలలో కేవలం 1 మాత్రమే హిట్ అయింది, అదే భీష్మ. మిగిలిన 10 సినిమాలు ఫ్లాప్. కథకు కాకుండా కేవలం కాంబినేషన్ వైపు నితిన్ అడుగులు పడుతున్నాయేమో అనిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈయన చేస్తున్న సినిమాలు చూస్తుంటే అసలు కథలు వినే చేస్తున్నాడా, లేదంటే కేవలం రెమ్యూనరేషన్ కోసమే సినిమాలు చేస్తున్నాడా అనిపిస్తుంది. తాజాగా విడుదలైన తమ్ముడు సినిమాకు కనీసం ఓపెనింగ్స్ కూడా రావట్లేదు. కనీసం 10 కోట్ల షేర్ కూడా వచ్చేలా కనిపించడం లేదు అంటే పరిస్థితి అర్థమవుతుంది. దీనికి ముందు వచ్చిన రాబిన్హుడ్, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ పరిస్థితి కూడా ఇంతే. మాచర్ల నియోజకవర్గం సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దీనికి కనీసం 5 కోట్ల షేర్ కూడా రాలేదు. దానికి ముందు మాస్ట్రో, రంగ్దే లాంటి సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. గత 5 ఏళ్లలో కేవలం భీష్మ మాత్రమే బాగా ఆడింది. దానికి ముందు మళ్ళీ 4-5 ఫ్లాపులు ఉన్నాయి. త్రివిక్రమ్ పుణ్యమా అని ఆ సినిమా సూపర్ హిట్ అయింది. కెరియర్ మొదట్లో జయం, దిల్, సై, ఆ తర్వాత ఇష్క్, గుండెజారి గల్లంతయిందే, హార్ట్ అటాక్, భీష్మ. ఈ 6 తప్పిస్తే నితిన్ కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్ మరొకటి లేదు. 30 సినిమాలకు పైగా నటించిన ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక నటుడు ఇలాంటి చెత్త కథలకు ఎలా ఓకే చెప్తున్నాడు అంటూ ఆయన అభిమానులు కూడా హర్ట్ అవుతున్నారు. కావాలంటే గ్యాప్ తీసుకోండి, కానీ ఇలాంటి పిచ్చి సినిమాలు మాత్రం చేయొద్దు అని కోరుతున్నారు. త్వరలోనే బలగం వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ డ్రామా చేయబోతున్నాడు. ఈ 2 ఖచ్చితంగా విషయం ఉన్న సినిమాలే. అయితే ఇప్పటికిప్పుడు ఈ సినిమాలు చేసి నితిన్ ఎవరిని సంతోష పెట్టాల్సిన పని లేదు. కావాలంటే ఒక పెద్ద బ్రేక్ తీసుకుని ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తే ఆయన అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా బాగానే సంతోషిస్తారు. ఇవి ఆడితేనే నితిన్ కెరియర్ ఖచ్చితంగా నిలబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈయన నుంచి ఒక మంచి సినిమా వస్తే చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఎప్పటికప్పుడు ఫెయిల్ అవుతూనే ఉన్నాడు నితిన్. కనీసం ఇకపై అయినా కథల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నారు ఆయన ఫ్యాన్స్. మరి దీన్ని నితిన్ ఎంతవరకు తీసుకుంటాడు అనేది చూడాలి.